ఇది బ్రేక్ వైర్ కట్ అయిపోయింది. బ్రేక్ పూర్తిగా పోయి బ్యాక్ బ్రేక్ వైర్ కట్ అయిపోయింది. ఎంత సులువుగా వేయొచ్చో నేను మీకు చెప్తాను. ఇక్కడ నుంచి మన వీడియోలు టెక్నికల్ గా వస్తూ ఉంటాయి, మెకానికల్ వీడియోలు. జస్ట్ ఈ టూల్ ను ఉపయోగించి నేను బ్రేక్ వైర్ ఎంత ఫాస్ట్ గా వేస్తానో చూడండి. మీరు ఎక్కువసేపు తీసుకోవసరం లేదు, నిమిషాల్లో అయిపోద్ది బ్రేక్ వైర్ వేయడం. దీనికి ఉన్న ఎల్లంకిని ఇలా తీసుకొని ఈ కేబుల్లో ఇలా తీసుకొచ్చి బాగా ఇన్సర్ట్ చేసి ఈ ఎల్లంకిని ఇలా బిగించుకోవాలి. ఇలా బిగించి ఎల్లంకి టైట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ సాకెట్ ఈ కేబుల్కి పెట్టేసి ఈ సాకెట్ని ఈ కేబుల్కి రికార్డ్ అవుతుంది. ఈ కేబుల్కి పెట్టేసి కొత్త బ్రేక్ కేబుల్ రెడీగా పెట్టుకోవాలి. ఇది కొత్త బ్రేక్ కేబుల్. కొత్త బ్రేక్ కేబుల్ మనం ఏం చేస్తామంటే జస్ట్ కట్ చేసి దీనికి ఇలా కనెక్ట్ చేసి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని వైర్ ఫ్రంట్ నుంచి కేబుల్ లాగేయటమే. ఈ బ్రేక్ కేబుల్ ఇలా లాగిన తర్వాత ఇప్పుడు ఈ బ్రేక్ కేబుల్ పైనుంచి ఇలా పుల్ చేసుకుంటారు. ఈ పుల్లింగ్ ఇలా చేసేసి దీన్ని జస్ట్ లాగితే మనకి కేబుల్, కొత్త కేబుల్ కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా కేబుల్ వస్తుంది. దీన్ని జస్ట్ ఇక్కడ ఇన్సెట్ చేసేసుకోవడమే. ఇంత ఈజీగా టూల్స్ పెట్టి వాడుకోవచ్చు. చూసారు కదా, బ్రేక్ రెడీ అయిపోయింది. ఈ టూల్ ఉపయోగించి ఎంత స్పీడ్గా బ్రేక్ వైర్ వేయడం అనేది ఈ టూల్ వల్ల అవుతుంది. ఇలాంటి వీడియోలు మరెన్నో వస్తాయి. చాలా ఈజీగా బ్రేక్ కేబుల్ వేయడం జరిగింది.